హాయ్ మెకానిక్స్. యాక్టివా కాయిల్ మీరు కొత్తది పెట్టినా సరే సీడీ కాయిల్ అనేది హీట్ ఎక్కిపోతుంటుంది. హీట్ ఎక్కిపోయింది కదా, కరెంట్ రావట్లేదు అని చెప్పి కొత్త కాయిల్ వేస్తే వెంటనే కొత్త కాయిల్ కూడా పోతుంది. దానివల్ల ఏంటవుతుందంటే మీరు వేసిన కాయిల్ మళ్ళీ వెంటనే పోవడం, లేదంటే కొంత దూరం వెళ్ళి ఆగిపోవడం అలాంటివన్నీ అవుతుంటే మీరు ఏం చేస్తారంటే అయితే యాక్టివా కాయిల్ని పదే పదే వేసి పోగొట్టుకొని ఇబ్బంది పడే కంటే ఇది 4 వైర్స్తో రన్ అయిపోతుంది. ఇది యాక్చువల్లీ సూపర్ స్ప్లెండర్ది. సూపర్ స్ప్లెండర్ కాయిల్ తీసుకొని మీరు ఇది చూడండి, ఇది వైట్ కలర్ వైర్ ఉంది కదా, ఇది గ్రీన్ కలర్, ఇది రెండు న్యూట్రల్ అనమాట, గ్రీను. దీనికి సెల్ఫ్ అవ్వాలంటే రెండు మిక్స్ చేసేస్తే మీరు డైరెక్ట్గా ఈ మోడల్ దానికైతే ఈ కాయిల్ ఎగ్జాక్ట్గా సూట్ అయిపోద్ది. మీరు పెట్టేసి ఒక సీడీ కాయిల్ పెట్టేశాక ఎస్టీ కాయిల్ కూడా మార్చాలి. ఈ ఎస్టీ కాయిల్ కూడా ఇది పల్సర్ది, ఇది దాంట్లో అక్కడ గ్రీన్ కలర్ వస్తుంది. ఇది డమ్మీ చేసి మీరు డైరెక్ట్గా ఇది పెట్టేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది సరిపోతుంది. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేశాను, చాలా పర్ఫెక్ట్గా సరిపోద్ది మొత్తం అనేది. కాయిల్ కూడా ఇది ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కంప్లైంట్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. దీనికోసం అన్నీ మార్చి చేసినా సరే, మీరు ఏం వేసినా సరే, ఇది సిడీ కాయిల్ కంప్లైంట్ అంటే అస్తమానం వస్తూనే ఉంటుంది. ఓకేనా మెకానిక్స్, మీకు ఆల్రెడీ తెలుసుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి దీన్ని. ఇలా ఇబ్బంది పడకుండా ఉంటారు మెకానిక్స్కి. ఓకే, బాయ్.